దేవాండ్లపల్లిలోని ముందు ఒకప్పుడు ఆదిమానవులు నివసించిన ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ కూడా. వీటిని అన్నింటినీ ఆదిమానవుల సమాధులని పిలుస్తారు. మనం చిన్న బెచ్చరాయి ఎత్తడానికే బరువు అని ఫీల్ అవుతాము. అలాంటిది ఆ కాలంలో టెక్నాలజీ లేని కాలంలో కూడా చూడండి ఇంత చిన్న రాయిలు ఎత్తడానికి మనకు బరువు అనిపిస్తుంది. అట్లాంటిది ఇక్కడ మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద బండరాలని వీళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక ఇంటిలాగా చేసుకున్నారు. మామూలుగా అయితే ఇవి సమాధులు అన్నమాట. ఇక్కడ దగ్గరలోనే వీళ్ళు నివసించిన గృహాలు కూడా ఉన్నాయి. చూడండి ఒక్కో రాయి ఒక్కో షేప్లో అయితే ఉంది. ఈ రాళ్ళు కూడా ఎంత పటిష్టంగా ఉన్నాయంటే అసలు ఒక్క రాయి అంటే ఒక్క రాయి కూడా బెసకడం లేదు, అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ లోపల మీరు చూసినట్టయితే చిన్న గుహలాగా కూడా ఉంది లోపలికి.